ఈ వేషంలో కరెక్ట్ గా ఇమిడిపోయావరా? వీణ్ ఎలా పట్టుకున్నారు? ఎవరు ఈ బొండమా? ఈయనకి అంత సీన్ లేదులే. అందరూ అంబా పలుకు జగదంబా పలుకని అరుస్తుంటారు. నేను కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదని అనుష్కా పలుకు హన్సికా పలుకని అరిచచ్చాను. దాంతో డౌట్ వచ్చి పట్టుకొచ్చారు. మనకు కావాల్సినడే కరీం వదిలేయండి, నువ్వు ఇంటికి వెళ్ళు. ఏ ఇంటికి వెళ్ళమంటారు? నేనే సహాయాన్ని పట్టించానని కాక మీద ఉన్న వాడి జనం కనబడితే కోసేద్దామని కొడవళ్ళు అట్టుకుని తిరుగుతున్నారు సార్. 10 రోజులుగా మేరీమాత గుడి మెట్ల కింద, ఊరు అవతల చెట్ల కింద కుక్క కరిస్తే కుట్లేంచుకుని మరీ తిరుగుతున్నాను సార్. నేను ఉండడానికి మంచి చోటు చెప్పండి. నీకు ఈ కాకినాడ సిటీ సెట్ అవ్వదు, మా ఊరికి వెళ్ళిపో. మా అక్కని చూసుకోమని చెప్తాను. నీకు విలేజ్ ఓకేగా? 3 పూట్ల ముక్క 2 పూట్ల చుక్క ఎక్కడ దొరికినా ఈ దాసుకు ఓకే. సారీ సార్, అలవాట్లో పొరపాటు. స్కూల్లో ఇంకా జీతం ఇవ్వలేదు, ఓ వారం ఉండి తీసుకెళ్ళిపోనా. సార్, ఇంకో ముఖ్యమైన విషయం, నేను ఇక్కడ ఉండే వారం రోజులు గన్నలు ఉన్న పోలీస్ అన్నలను నాకు బందోబస్తుగా ఇవ్వగలరా? నోరు మీరాని. వద్దులే సార్, నేను ఏదో అడ్జస్ట్ అయిపోతానులే. నమస్కారం సార్. నమస్కారం. సారీ, ఏంటయ్యా పొట్టలా కంకర గుట్టలా? ముందా కుర్రాన్ని గుగ్గిలు పెట్టండి. పలుకు జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, మాయదారి మంగమ్మ పలుకు, అరుంధతి జేజమ్మ పలుకు. పలుకు పలుకు. జేజమ్మ పలుక మరి జయమల్ని పలుకుతుందా? తల్లి, నీ కొడుకు ఒక సుడిగాలి, ఎవడైనా ఆయనకు జడవాలి, అందరూ ఆయన వెంట నడవాలి, లోకమే ఆయన్ను పొగడాలి పొగడాలి. అమ్మా, ఉన్నదన్నట్టు చెప్తున్నాడమ్మా. తల్లి, నీ కన్నపుత్రుడో చిన్న పుత్రుడిని పంపిస్తాడు. వాడు కొంపపీకని సుపుత్రుడు, నీ ఇంటికి ధనలక్ష్మిని తెచ్చే దత్తపుత్రుడు, పెరట్లో పెరిగే గుమ్మడికాయ, గుళ్ళో కొబ్బరికాయ, నీచుల జోలికే వెళ్ళని పిల్లకాయ. తల్లి, నీచుల జోలికే వెళ్ళడంటున్నాడు. ఒకవేళ శాకాహారం ఉంటాడా? తల్లి, వాడు వేటకూర తప్ప తోటకూర ముట్టడు, ముక్కలేందే ముద్ద దిగదు. ముక్క రేటు ఎక్కువైంది కదా అని ములక్కాడ పెట్టి మూడౌట్ చేసి మూల కూర్చోబెట్టకు తల్లి. వచ్చేవాడిని చుట్టంలా కాకుండా మీలో ఒకటిగా చూసుకుంటే గజలక్ష్మి మీ ఇంటికి వచ్చి గంగం డాన్స్ ఆడుతుంది తల్లి. అమ్మా, అబ్బాయి వచ్చాడు. రా బాబు, నువ్వు దాస్వే కదూ? నాకు తెలుసు. అమ్మ పలుకు. అమ్మా, వీడు దాస్ కాదమ్మా. ఇందాక బుడబుక్కలుడుగా వచ్చాడే వాడే వీడు. వేషం మార్చుకొని బొట్టు చెరుపుకోకుండా వచ్చేసాడు. ఏంటి హారతివడం అయిపోయినట్టనా? ఇంకొక రౌండ్ మిగిలింది. కానండి ఆగండి, నిజం చెప్తా. వేటకూర తినాలని ఆశపడి ఆ వేషం వేసా. మా అబ్బాయి పంపించాడు. నిన్ను మా బిడ్డలా చూసుకోమా చెప్పు. నేనే ఓవర్ యాక్షన్ చేశా. ఆగక్క. ఏంట్రా? మీ ఆయన ఉదయాన్నే కొట్టుకు వెళ్తే రాత్రి 12ంటికేగా తిరిగి వచ్చేది. అవును, అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావురా? మరి ఇప్పుడు వచ్చినోడ్నే ఇలా దంచేవే, ఇంటి ఆయన ఇంకే లెవెల్లో దంచుతావు. నిన్ను. ఇదే వాకనపూడి కోస్టల్ ఏరియా. భయపడ్డ మనుషులు అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ. ఎందుకు వచ్చావు? కొద్ది రోజులుగా మిమ్మల్ని కలవలేదు కదా, అందుకే. సత్య కాదు, నా చైన్ మీ దగ్గర ఉంది కదా, దాన్ని తీసుకెళ్దామని వచ్చాను. ఎందుకలా చేస్తున్నావు? ఏమిటయ్యా ఇది? ఇదిగో బయలుదేరు. సార్, చైన్ కి మీకు ఏదో చైన్ లింక్ ఉందనుకుంటాను. ఏంటి? మొట్టమొదటిసారి కావ్య మేడం చైన్ కనపడడం లేదని మిమ్మల్ని కలిశారు. మీరు కూడా ఆవిడ్ని నైటీని షర్ట్ లాగా పక్క నుంచి తీస్తారా లేదా బనేర్ లాగా పై నుంచి తీస్తారా అని అడిగారు. తేడా ఏంటంటే అక్కడ లవ్ స్టార్ట్ అయ్యింది, ఇక్కడ లవ్ కట్ అయ్యింది. ఎందుకు బల్లి? బల్లి మీ యా. అమ్మా, అటు చూడమ్మా, ఆ పిల్లనమ్మా. ఆ రోజు చెప్తే మీరు నమ్మలేదుగా. పర్వాలేదే, బొగ్గులేసే బాయిలర్ కి చందనం కుంకుమ పెట్టి డెకరేట్ చేసావే. లేదే, నేను అన్నది మోహనరా. ఎవరయ్యా నువ్వు? నేనా సుబ్రహ్మణ్యం గారి అబ్బాయినరా. ఏమయ్యా, నరసింహం ఒకడేనయ్యా ఆయన కొడుకు? ఆయన కన్నపుత్రుడు, నేను చిన్న పుత్రుడు. తీవ్ర తారు డబ్బా. వీడిని ఎక్కడైనా చూసావా? వాడిని ఎందుకు వెతుకుతున్నారు? నరకడానికి. అయ్యగారు నరకపోయే అదృష్టవంతుడిని నేను చూడొచ్చా? అయిపోయావురా. ఇంతకీ మీరంతా ఎవరు? సహాయ వంచర్లు. ఈ చిన్నారిని ఎక్కడైనా చూసావా? నరికేసేవాడిని నైస్గా అడుగు. చెప్పు బాబు. కొల్చిమియా సమాల్యాతో. మనం అన్నదన్నట్టనే పిట్టమైనా ఐఆమ్ కమింగ్ ఫ్రమ్ చైనా.
చిక్ మాంగ్ చచ్చే పప్ప. అన్నా వీడేనా దాసు? ఏమంటున్నావురా? నా వల్ల కాదురా, ఎలాగో మీరు నన్ను చంపేస్తారు. చచ్చిపోయే ముందు ఒకే ఒక్క ప్రేయర్ చేసుకొనివ్వండిరా. పరలోకమునందున్నవో ప్రభువా తండ్రి. అన్నా బొమ్మతో కుస్తీ పడుతుందేంటి ముళ్ళపంది? ఆ బొమ్మను భయపెట్టకరా. ఎవరయ్యా నువ్వు? నరసింహం గారు పెళ్ళయ్యే వరకు సూపర్వైజర్ పనులు చూసుకోమని పంపించబడిన దాసున్రా. ఇది నిశ్చితార్థం పందిరి మాత్రమేనయ్యా. పెళ్లికి ఒక్క వీధి కూడా వదలకుండా ఊరంతా పందిళ్ళు వేయాలి. నాన్నగారు దీంట్లో ఒక 60 లక్షలు, దీంట్లో 30 లక్షలు ఉన్నాయి. ఏంట్రా ఇది కళ్యాణ మండపమా కరెన్సీ మండపమా? పెట్టెలు డబ్బు మార్చుకుంటున్నారు. నా ఐలాష్ కట్ అయిపోయింది. సరే సరే టెన్షన్ అవ్వకు. భద్రాచలాన్ని కాకినాడ నుంచి తీసుకురమ్మంటాను. కాకినాడలో రెవ్లాన్ లిప్స్టిక్ దొరకదు. ఐలాష్ ఎక్కడ దొరుకుతుంది? ఐడియా 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 ఐడియా. నా దగ్గర ఎక్స్ట్రా ఒక సెట్ ఉంది. ఎప్పుడు కావాలి? సత్య, ఈ రోజు నా నిశ్చితార్థం. ఓ తప్పకుండా రావాలి. సరే వస్తాను. ఐల్ కమ్ విత్ దట్. నమస్కారం. రండి. పెద్ద నోటుగా చూసి వేయండి. ఉన్న వాటిలో ఇదే పెద్ద నోట్ సార్, వేసేయండి. రండి లోపలికి రండి. మీసాలన్నా ఏం చేస్తున్నా? అరటికాయ చెక్కుతున్నాను. జాగ్రత్తగా చెక్కు, అసలు చెక్కేసుకుంటాను. వేళ్ళన్నానన్నా. ఏయ్, వచ్చిన దగ్గర నుంచి వెతుకుతున్నాను. ఎక్కడా? ఏం చేస్తున్నావు? రెడీ అవుతున్నాను. అందంగా ఉన్నావు. అరే హేయ్, నువ్వు సిగ్గుపడ్డ ఇప్పుడే చూస్తున్నాను. నేను చూసాను. ఏం చూసావయ్యా? మీరు సిగ్గుపడ్డం నేను ఇప్పుడే చూసాను. అగ్ని. సరే బయట ఎక్కడ చెప్పకు. ఓకే సార్. ఏంటయ్యా ఇది? అయ్యో తెలియకుండా నొక్కేస్తాను సార్. నేను చూసుకున్నాను సార్. డోర్ ఓపెన్ చేయండి. రండి మేడం, లోపలికి రండి. ఏంటి ఇక్కడికి దిగిపోయింది? రేయ్, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నువ్వు ఒక్కడవే రియాక్షన్ ఇస్తావా? ఈసారి కాయ కత్తి కాదు, నీ నోట్లో తోస్తా. అలాగే రండమ్మా రండి. కావ్య మీకోసం వెయిట్ చేస్తోంది. రండమ్మా. రా సత్య. రా సత్య. బాగుందా? సూపర్ గా. కొరియా కోసం మ్యానుఫ్యాక్చర్ చేసిన సైకిల్స్ లో ఏంట్రా ఏంటి మ్యాటర్? ఒక గుడ్ ఐడియా. మన కావ్య పెళ్లికొచ్చే వాళ్ళందరికీ తాంబూలంతో పాటు ఒక్కొక్క సైకిల్ ఇచ్చేస్తే పోతుంది. వెరీ గుడ్ ఐడియా. నా నోరు కెలకందే వీళ్ళకి నిద్ర పట్టదుగా. ఎక్స్క్యూజ్ మీ, డబ్బు గల మేడం, yes. ఇప్పుడు అందరికి సైకిల్ ఎందుకు ఇస్తున్నారు? సైకిల్ కంపెనీ ఉంది కాబట్టి సైకిల్ ఇవ్వాలనుకుంటున్నాం. మరి పురుగుల మందు కంపెనీ ఉంటే అందరికి సాంబార్లో పురుగుల మందు కల్పిస్తారా? సాంబార్ లో పురుగుల మందు కలిపితే చెడిపోతుంది. చట్నీలోనే కలపాలి. రే సేంపంది, ఏంటే? మీ మేడం కి నిజంగానే లూజా లేక లూజులా నటిస్తోందా? రే దాసు, సహాయం చచ్చాడ్రా. ఏంటి సహాయం చచ్చాడా? దాసు, కొబ్బరికాయలు ఒలుద్దారా? ఓ రాయుడు పాలు రౌడీని పట్టుకొని కొబ్బరికాయ ఒలవడానికి రమ్మంటావా? లోనకపో సహాయం రారా బయటికి. ఈ రోజు నీ చెయ్యి నరికి మా అవ్వ వెన్ను కోక్కోడానికి ఇస్తాను. నువ్వు మనుషుల్ని రా నరికేది, కానీ ఈ దాసు చేపలను నరుకుతాడు, చెక్కలను నరుకుతాడు, తాడు చుట్ట నరుకుతాడు, పడుకున్నోడు జుట్టు నరుకుతాడు, మట్టి నరుకుతాడు, పెట్టలను నరుకుతాడు, టైర్ నరుకుతాడు, కరెంటు వైర్ నరుకుతాడు. కరెంటు షాక్ కొడుద్ది. మనూళ్ళో కరెంటే ఉండదు కదా, మరి షాక్ ఎలా కొడుతుంది? వదలరా. ఇప్పుడే రా ఒకడిని ఒకే వేటు 3 ముక్కలు. ఒక వేటికి 2 ముక్కలేగా అవుద్ది. నరికేటప్పుడు వాడి మెళ్ళ ఓ గుడ్డ ముక్క ఉంది, దాంతో కలిపి 3 ముక్కలు. ఇప్పుడు నిన్ను నరుకుతాం. నేను డేంజర్ ని డిపాజిట్ చేసి వీధి గొడవల్ని వడ్డీగా తీసుకునేవాడిరా. ఎవడ్రా ఈ ఉప్పు చేపగాడు? సహాయం కొడుకు. ఏం కావాలా నీకు? ఓహో, చూకి వేస్తారు పోలీసు, ఓటికి చేస్తారు మాలిషు. మా ఆయన్ని కాల్చింది పోలీసు. ఇంచంత లేనీడు పంచి డైలాగ్ కొడుతున్నాడు. మా అయ్యని పట్టించింది నువ్వు. మా అమ్మని విధవరాల్ని చేసింది నువ్వు. నిన్ను నరికేస్తాన్రా. రే కురసోడా, నీ హైట్ కి నా తలకాయ అందదరా. ఎక్కడ అందితే అక్కడ నరికేస్తా. రే అక్కడ అస్సలు నరకూడదురా. రేయ్!